పచ్చని పల్లెల్లో కాంగ్రెస్ చిచ్చు రాచేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత హింసను ప్రేరేపిస్తోంది. దాడులు, కొట్లాటలకు పురిగొల్పుతూ భయభ్రాంతులకు గురి చేస్తోంది. పోలీసుల అండా, ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రోత్సాహంతో కాంగ్రెస్ రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు సానుభూతి పరుల లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. అధికారం ఉందని అరాచకాలకు దిగుతున్నారు. గ్రామాల్లో ఐకమత్యం పెంచాల్సిన అధికార పార్టీ అల్లర్లకు దిగుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పల్లెల్లో గొడవలు సృష్టిస్తోంది. మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన చోట కాంగ్రెస్ బెదిరింపులు, ప్రలోభాలకు తలవంచని నాయకులు, కార్యకర్తలు సానుభూతి పరులే లక్ష్యంగా దాడులు, రాళ్లు, ఒకటా రెండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారు. భోజనాలు చేస్తున్న వారిపై దాడులు చేశారు. పిల్లలు, మహిళలనే విచక్షణ కూడా కోల్పోయి కొడుతున్నారు. రఘునాథపాలెం మండలం జింకల్ తండా, రాంఖ్యా తండాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. వరుస దాడులు, కొట్లాటలు, గాయాలు, పోలీస్ కేసులతో అట్టుడుకుతోంది. రోజు అన్నా తమ్ముడని పిలుచుకునే ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ గా చీలిపోయారు. సర్పంచ్ ప్రమాణ స్వీకారం తర్వాత భోజనాలు చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల మీద రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారం కొట్టారు. తలలు పగిలినా, తీవ్ర గాయాలైనా ఆగలేదు. పిల్లలు, మహిళలను కూడా వదల్లేదు. అటు ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురంలోనూ అంతే. బీఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేకపోయిన కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ ర్యాలీ మీద దాడి చేశారు. తెల్లారి బీఆర్ఎస్ సర్పంచ్ ఇంటి మీద దాడులకు తెగబడ్డారు. కూసుమంచి, తిరుమలాయపాలెంలోని పలు గ్రామాల్లోనూ తీవ్ర ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కొడిజర్ల మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తన్నుకున్నారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు, చింతకాని, ఎర్రుపాలెం మండలంలో కాంగ్రెస్ దాడుల సంగతి మరీ దారుణం. భారీగా అల్లర్లు, దాడులు, కొట్లాటలు జరిగిన 3 నియోజకవర్గాల్లోనూ ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో మరి ఈ మధ్య జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మండలంలో ఉన్నటువంటి పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద మొత్తంలో 11 పంచాయతీని గెలుచుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు నిన్న నైటు ఏదైతే రాంఖ్యా తండా, జింకల తండా గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మరి తెగబడి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై మరి దాడులకు పాల్పడటం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారి మనుషులు ఇవాళ మరి అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలపై దారుణంగా చిన్న పిల్లలని చూడకుండా రాళ్లు రువి మరి వారిని గాయాల పాలు చేయడం జరిగింది. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళం. పోలీస్ స్టేషన్లో కూడా గత గొడవలు జరిగిన దగ్గర నుంచి కూడా మా నాయకులు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వాళ్ళు కూడా తక్షణమే మరి నిందితులు ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు మరి ఆ నిందితులపై తక్షణమే చర్యలు తీసుకొని మరి వారికి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పి మేము కూడా నేటి నుంచి మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాం జరుగుతూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ కాంగ్రెస్ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ఇల్లెందు నియోజకవర్గంలో రౌడీలు, గూండాలే కాంగ్రెస్ నేతలుగా మారి తమకు నచ్చని వారిని కొడుతున్నారు. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో ఆటవిక రాజ్యం నడిపిస్తున్నారు. అర్ధరాత్రులు ఇళ్ల మీద పడి కొడుతున్నారు. అడ్డొస్తే ఆడవారిని కూడా వదలడం లేదు. టేకులపల్లి మండలంలో పట్టపగలే దాడులు, బెదిరింపులు, చంపుతామని బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. మణుగూరులోనూ ఇలాంటి పరిస్థితులే దాపురించాయి. పోలీసులు స్పందించకపోతే జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగ కాంతారావు ధర్నాకు దిగాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యం మీద, వ్యవస్థ మీద నమ్మకం లేక అమాయకులైనటువంటి ప్రచార వాహనాల మీద డ్రైవర్ పాపం వాడికి ఏం తెలుసు, బతుకు తెరువు కోసం 100 రూపాయల కోసం ఏదో ఆశపడి వెహికల్ పెడితే మరి ఆ వెహికల్ మీద దాడి చేసి పెన్ డ్రైవర్ని గుంజుకొని 9:30 ప్రాంతంలో మరి డ్రైవర్ని విచక్షణ రహితంగా బండ్లకి వెళ్ళి గుంజి కొట్టడం జరిగింది. కొట్టేటప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంతకుముందు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి మేము తగలబెడితే కూడా నీకు భయం లేదు, భక్తి లేదు, మా ముందే వాహనం పెట్టుకుని పోతావా అని చెప్పేసి అనుకుంటూ దాడులు చేయడం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సిగ్గుపడాలని చెప్పేసి
మేము తెలియజేస్తాము. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు కాంగ్రెస్ ఈజ్ రైట్ అంటున్నారు. దాడులు చేశారని, దెబ్బలు తగిలిన వ్యక్తులు వెళ్లి ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయడంలో తాత్సారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ వాళ్లను వదిలేసి బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టడం, బెదిరించడం వంటివి కూడా పోలీసులు చేస్తున్నారని విమర్శలున్నాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాత మసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాడ ఉపేందర్ రెడ్డి, రేగ కాంతారావు, హరిప్రియ ఆయా సందర్భాల్లో వార్నింగ్ కూడా ఇచ్చారు. గ్రామాల్లో పట్టు కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ నేతలు దాడుల్నే నమ్ముతున్నారు. ప్రేమతో ప్రజల మనసులు గెలిచే ప్రయత్నం చేయకుండా బెదిరించి దారికి తెచ్చుకోవాలని చూడటం వల్లే వివాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వారించాల్సిన మంత్రులు మాట కూడా మాట్లాడలేదు. పైగా పోలీసుల మీద ఒత్తిడి తెస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.